మెగా బ్రదర్ నాగబాబుకు ఈసారి రాజ్యసభ ఛాన్స్ ఉన్నట్టా లేనట్టా ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా పదవి ఆఫర్ చేసినట్టు తెలిసింది. అందుకు ఆయన విముఖత చూపడంతో ఇక రాజ్యసభ తరువాయి అని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు 3 రాజ్యసభ పదవుల ఎంపిక వేళ ఇలా నాగబాబు పేరు ప్రాచుర్యంలోకి వచ్చి తెరమరుగైనట్టు తెలుస్తోంది. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. వైసీపీకి చెందిన 3 అభ్యర్థుల రాజీనామాతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో కూటమిలోని 3 పార్టీలకే ఈ సీట్లు దక్కనున్నాయి. అయితే ఈ 3 సీట్లలో తొలి నుంచి నాగబాబు పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు దాదాపు ఫైనల్ అయిన పేర్లలో నాగబాబుకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? రాజ్యసభ అభ్యర్థులుగా ఛాన్స్ దక్కేదెవరికి? ఇప్పుడిదే ఆసక్తికర చర్చ. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో 3 స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు ప్రకటించింది. అందులో మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఒప్పందంలో భాగంగా బీద మస్తాన్ రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య బీజేపీ నేతలతో సంప్రదింపుల తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి తిరిగి ఆర్ కృష్ణయ్యకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో మరో స్థానం కోసం టీడీపీ, జనసేన ఆశావాహులు నిరీక్షిస్తున్నారు. తొలుత 3 స్థానాలు 3 పార్టీలకు దక్కే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారు. తాజా ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించిన ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో నాగబాబుకు రాజ్యసభ సీట్ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు 3 స్థానాల్లో ఒకటి బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. పవన్ ఢిల్లీ యాత్ర సమయంలోనూ ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు. దీంతో మిగిలిన 2 స్థానాల్లో ఒకటి టీడీపీ ఇప్పటికే బీదాకు హామీ ఇచ్చింది. మరో స్థానం కోసం పెద్ద ఎత్తున టీడీపీలో పోటీ ఉంది. తాజాగా చంద్రబాబుతో పవన్ సమావేశ సమయంలోనూ రాజ్యసభ స్థానాల గురించి చర్చ జరిగింది. అయితే అభ్యర్థుల ఖరారులో ఉన్న ఒత్తిడి చంద్రబాబు వివరించారు. దీంతో తమ పార్టీ 2వ స్థానం కోసం సానా సతీష్ ను టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికీ టీడీపీ నుంచి దేవినేని ఉమా, గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సానా సతీష్ తాజా ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూటమి నుంచి ప్రయత్నించారు. అటు టీడీపీ, జనసేనలో సన్నిహిత సంబంధాలు ఉండడంతో తాజాగా రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్, కృష్ణయ్య పదవీకాలం 26 జూన్ వరకు ఉన్నాయి. దీంతో 2026లో ఖాళీల భర్తీ వేళ నాగబాబు ఫుల్ టైం రాజ్యసభ ఇస్తామని హామీ దక్కినట్లు సమాచారం.